హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ ఫుడ్స్ అడ్డా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బొక్కల సూప్ అండి, బోన్స్ సూప్ అండి. వర్షాకాలంలో అయినా చలికాలంలో అయినా గొంతు మంచిగా అనిపించినప్పుడు ఇది చేసుకొని తినొచ్చు. అన్నంలోనైనా తినొచ్చు, లేకపోతే సూప్ లాగా అయినా తాగొచ్చు. సర్ది దగ్గు ఉన్నప్పుడు ఇది మంచిగా రిలీఫ్ ఉంటుందండి. ఈ సూప్ తాగితే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ సూప్ ఎలా చేయాలో చూద్దామా అండి. ముందుగా మనం కుక్కర్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని దాంట్లో కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు, కొంచెం జీలకర్ర, అలాగే 1-2 ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకోవాలండి. అవి కూడా వేసేసుకుందాం. తర్వాత మనం దాంట్లోనే పసుపు, ఉప్పు వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుందాం. తర్వాత కొంచెం ఒక 3 రెబ్బల కరివేపాకు కూడా వేసేసుకొని, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకుందాం. మటన్ బోన్స్ మెత్తటి ఇవ్వమంటే సపరేట్గా ఇస్తారండి. వాటిని తీసుకొని మంచిగా వాష్ చేసేసుకొని వేసుకోవాలి. అవి కొంచెం సేపు మగ్గనివ్వాలండి. మంచిగా మిక్స్ చేసేసుకొని కొంచెంసేపు మగ్గనిద్దాం. తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని దాంట్లో కొంచెం ఒక 2 టమాటాలు తీసుకొని మిక్సీ పట్టేసుకొని దాంట్లో వేసుకుందాం. మీరు డైరెక్ట్ టమాటా కూడా వేసేసుకోవచ్చండి. కాకపోతే నేను సూప్ అని మిక్సీ పట్టాను. తర్వాత మిక్సీలో అడుక్కుంటుంది కదా అండి, దాంట్లో కూడా కొంచెం వాటర్ పోసేసుకొని దీంట్లో వేసేసుకుందాం. ఆ తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుందాం. నేను పక్కన సపరేట్గా బోటి తీసుకున్నానండి. ఆ బోటి ఉడకపెట్టిన వాటర్ నేను వేసుకుంటున్నాను. మీరు కావాలంటే నార్మల్ వాటర్ కూడా వేసుకోవచ్చు, లేకపోతే మటన్ ఉడికించి పెట్టుకుంటాం కదా అండి, ఆ వాటర్ కూడా వేసుకోవచ్చు. వేసుకున్నాక మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని తర్వాత మనం 2 టీ స్పూన్ కారం వేసేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుందాం. ఆ తర్వాత మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకుందాం. ఒకవేళ ఇంకా ఎక్కువ కావాలనుకుంటే వాటర్ వేసేసుకుందాం. మంచిగా మనకి జలుబు దగ్గు ఏమైనా ఉంటే ఇది తాగితే బాగా రిలీఫ్ అనిపిస్తుంది. అలా అని తాగడానికే కాదండి, మనం ఉట్టిగా అన్నంలో కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకున్నాక మనం కుక్కర్ మూత పెట్టుకోవాలండి. ఒక 10 విజిల్స్ వరకు మూత పెట్టేసుకొని ఉంచుకుందాం. 10 విజిల్స్ తర్వాత కొంచెం చల్లారాక మూత తీసేసుకొని ఆయిల్ పైకి వచ్చేసి వాటర్ కూడా కొంచెం ఇంకిపోతుంది. స్టవ్ ఆన్ చేసేసుకొని గరం మసాలా, కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుందాం. ఒక 2 మినిట్స్ అలా స్టవ్ మీద ఉంచండి. అంతే అండి, మన వేడివేడి సూప్ రెడీ. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చెప్పడం కాదండి, మీరు చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. తర్వాత మనం సర్వ్ చేసుకోవడమే అండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. బాయ్ అండి అందరికీ.